గాయస్, మనకి ప్లే ఆఫ్స్ ముందు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి వాళ్ళ బౌలింగ్ అటాక్లో చూసుకుంటే మొన్నటి వరకు ఒక ట్రయో ఉండేది కదా, హ్యాజల్వుడ్, యష్డేల్, దాని తర్వాత భువనేశ్వర్. సో మరి ఎప్పుడైతే హ్యాజల్వుడ్ మరి అందుబాటులో లేడో అప్పటి నుంచి మరి వాళ్ళ మ్యాచ్ సినారియో కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత మంచిగా ఏం లేదు. అయితే మరి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ కొంచెం బలహీనపడతాం. సో అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ హ్యాజల్వుడ్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి మరి నిన్నైతే అతని కిట్ బ్యాగ్ను కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ ఎక్స్లో కూడా పోస్ట్ చేసింది. సో మరి దీంతో అతను కోలుకున్నాడు, మళ్ళీ మ్యాచ్లోకి రాబోతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. అయితే మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి వాళ్ళకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది కదా. సో మరి దానివల్ల మరి అతను ఫైనల్ మరి ఈ ప్లే ఆఫ్స్ రేస్ వరకు ఉంటాడా లేదా అనేదే ఒక డౌట్. సో మరి ఒక్కవేళ కనుక ప్లే ఆఫ్ రేసెస్లో కనుక ఉన్నాడు అంటే సో మళ్ళీ వీళ్ళ బౌలింగ్ అటాక్ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ వీళ్ళ బౌలింగ్ అటాక్ కనుక స్ట్రాంగ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇంకా ట్రోఫీ కూడా కొట్టే ఛాన్స్ ఉంటాయి. సో కాకపోతే కొన్ని బ్యాటింగ్లో చూసుకుంటే మరి ఫిలిప్స్ సాల్ట్ వెళ్ళిపోతున్నాడు, అతని ప్లేస్లో కొంచెం టీమ్ సీఫర్ట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మరి హ్యాజల్వుడ్ రావడం అనేది మరి ఆర్సీబీకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి.